त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూలై 27 శనివారం గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం సప్తమి రాత్రి 12:58 వరకు ఉంది। రేవతి నక్షత్రం సాయంత్రం 5:23 వరకు ఉంది। వర్జ్యం ఉదయం 6:12 నుంచి 7:42 వరకు ఉంది। అమృత ఘడియలు మధ్యాహ్నం 3:09 నుంచి 4:39 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 5:40 నుంచి 7:23 వరకు ఉన్నాయి। సిజేరియన్ ఆపరేషన్లకి మధ్యాహ్నం 1 గంటకి సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:31 రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఏదైనా శుభ సంబంధమైన నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు సమయం అనుకూలంగా ఉంది। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఈనాటి గ్రహచారాన్ని ఒకసారి పరిశీలనగా చూద్దాం। ఈనాడు మనకి శని కుంభంలో, రాహు చంద్రులిద్దరు కూడా మీనంలో, గురు కుజులిద్దరు కూడా వృషభంలో, రవి శుక్రులిద్దరు కర్కాటకంలో, బుధుడు సింహంలో, కేతువు కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఈనాటి గ్రహచారాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ రోజున మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు। కుటుంబ విషయాల్లో ఇబ్బందులు లేకుండా చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది। అయితే మానసికమైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ప్రయాణాల్లో చికాకులు ఉంటాయి, వాహనాలు కానీ పనిముట్లు కానీ ఎక్కువగా రిపేర్లు చూపించే అవకాశం వస్తుంది। తరచుగా మీరు చేసేటువంటి పనుల్లో ఏదో రకమైన ఒత్తిడి ఎదురై ఈ పని మనం చేయగలమా, చేద్దామా వద్దా ఇట్లాంటి అనుమానాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ప్రతి కోణంలోనూ ప్రతి విషయంలోనూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి। ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి। అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రయాణ అసౌకర్యాలు, వాహన చికాకులు, ఏదైనా గాయాలు అవడం వంటివి ఉంటాయని చెప్పి దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం। తర్వాత భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు। ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి। కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। అన్ని పనులు కూడా సహజంగా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। కృత్తిగా 1 పాదం వాళ్ళకి షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు ఇబ్బందికరమైనటువంటి అంశాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు పడమని చెప్పి సూచిస్తున్నాం। వృషభ రాశి అన్ని కార్యక్రమాలు కూడా ఆలస్యంగా పూర్తవుతుంటాయి। ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం। ఇక్కడ చాలా మటుకు తెలివితేటలతో పనులు పూర్తి చేసేందుకు వీలుగా ప్రయత్నాలు బాగా చేస్తారు। ఒక్కోసారి అధైర్యంగా వెళ్తూ ఉంటారు, ఒక్కొక్కసారి పనులు వాయిదా వేద్దాం అనేటువంటి లక్షణాలతో ముందుకు వెళ్తూ ఉంటారు। కొన్ని కార్యక్రమాలు సానుకూలంగా ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు ఇబ్బందికరంగా ఉంటాయి। కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం। మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం। ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన। ఇక్కడ రాహువు అలాగే చంద్రుడు కలిసి ఉండడం మూలంగా మీరు ఎవరి వ్యవహారాలను కలగజేసుకుంటే అవమానకరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది। కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు దూకుడుతనం తగ్గించుకోవాలి। మీ రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ విశేషమైన కార్యక్రమాలు జరిగిపోకుండా భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా ఇవాళ చర్చలు చేయకుండా ఉంటే ఉత్తమం అని చెప్పేసి సూచిస్తున్నాం। రోహిణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళాలి।
మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మృగశిర 1-2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత మిథున రాశి. అన్ని పనులు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ కాలక్షేపం చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇవాళ అనుకూల స్థితి లేదని చెప్పి కంగారు పడాల్సిన అవసరాలు ఏం లేవని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పేసి గమనించుకోవాలి. అలాగే ఇక్కడ మృగశిర 3-4 పాదాల వాళ్ళు, ఆర్ద్ర నక్షత్రం వాళ్ళిద్దరూ కూడా కుటుంబ వ్యవహారాల మీద ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి. పునరుసు 1-2-3 పాదాలు వాళ్ళకి ధన వ్యయం బాగా జరుగుతుంది. నియంత్రించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. కర్కాటక రాశి. ఎవరి విషయాల్లో మీరు కలగజేసుకున్నా కానీ ఆ విషయాల్లో మీరు ఇచ్చే సలహాలు చాలా గౌరవప్రదంగా ఉండి అందరూ మిమ్మల్ని పొగిడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. శుభకార్య విషయాల గురించి, సాంఘిక కార్యక్రమాల గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి అన్నిటి గురించి కూడా చర్చలు చేస్తారు. చాలా చక్కనటువంటి గౌరవ మర్యాదలు పొందుతుంటారు. పుణ్యకార్యాలు, శుభకార్యాలు, గురువులను దర్శించుకోవడాలు ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్మి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ఉంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ చాలా చక్కనైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశి వాళ్ళు ఏదో తెలియని ఆటంకాలకి బాగా ఎదురవుతూ ఉంటాయి పనుల్లో. దానికి భయపడిపోతూ ఉంటారు. ఈ కారణం చేత ఏ పని ప్రారంభం చేసినా కానీ ఏదో నష్టం వస్తుందేమో, చికాకులు వస్తాయేమో, నేను సరిగ్గా చేస్తున్నానా చేయట్లేదా, ఈ పని చేద్దామా వద్దా, ఇలాగా అనేక తీరుల్లో మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు రండి. అలాగే ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుందని చెప్పేసి సూచన చేస్తున్నాం. మఘా నక్షత్రం వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఉబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర ఊటపాదం వాళ్ళు ప్రతి పనికి కూడా అధికారులతో ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు పడే అవకాశం వస్తుంది. కన్యారాశి. అద్భుతమైన రోజు ఈరోజు. చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా ఉంటాయి. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉన్నప్పటికీ కూడా వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన లాభాలు తీసుకునే అవకాశం వస్తుంది. అలాగే హస్త నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయం కూడా సానుకూలంగా నడుస్తుంది. అన్ని పనులు కూడా వేగంగా నడుస్తాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా సత్ఫలితాలు ఉంటాయి. ప్రతి మనిషి కూడా మీకు సహకారం చేస్తారు. అలాగే ప్రతి వ్యవహారంలోనూ కూడా మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. తర్వాత చిత్త 1, 2 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా బాగా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ప్రతి కార్యక్రమంలోనూ కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం చిత్త 1, 2 పాదాల వాళ్ళు ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. తులారాశి.
ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా సాధారణంగా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశాలు కూడా బాగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఆటంకాలు చాలా ఉంటాయి. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి పనిని కూడా మీరు విజయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. గ్రహస్థితులు చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు కనబడుతున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఒక చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఆనందకరమైనటువంటి వాతావరణంలో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా సానుకూలంగా నడుస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ధనురాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. చక్కటి ఆలోచన పటిమను ప్రదర్శిస్తారు. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ప్రదర్శిస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటారు. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాలను కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆటంకాలు లేనటువంటి అభివృద్ధి పదంతో ముందుకు వెళ్ళేటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రతి విషయం కూడా విజయంగా సాగుతుంది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు తెలివిగా ఆలోచించి ప్రతి పనిని కూడా సానుకూలం పరుచుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి అంశంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి సానుకూల స్థితి ఏర్పడుతుంది. దాని మూలంగా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈ రోజున ఎప్పుడు కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే తీరుగా మీరు ప్రవర్తించుకుంటూ ముందుకెళ్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు బాగా సాగుతూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అలాగే ప్రతి అంశం కూడా సానుకూలం పరచకుండా ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. ప్రతి పని కూడా సానుకూలంగా నడుస్తుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా నడుస్తాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ప్రతి కోణంలోనూ, ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి, సద్వేష నక్షత్రం వాళ్ళకి పుణ్యకార్యాలు, శుభకార్యాల్లో ఎక్కువ పాల్గొనే అవకాశం కనబడుతూ ఉంటుంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు కుటుంబ వ్యవహారాలతో ఎక్కువగా శ్రమపడి చికాకు పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దాని మూలంగా ప్రాకృతంగా రోజువారీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో చేయాల్సినటువంటి పనులు సరిగా చేయలేక కొంచెం చికాకులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. ఇక్కడ ఈ మీనరాశి వాళ్ళ విషయంలో కుటుంబ, ఉద్యోగ వ్యాపార విషయాల్లో శుక్రుడు యొక్క సంచారం అనుకూలం కారణం చేత చాలా చక్కనైన ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి సలహాలు సంప్రదింపులు అవుతాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం కనబడుతోంది.
ఇక్కడ పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలో కొంచెం ఒత్తిడి ఉంటుంది, అయినప్పటికీ కూడా వాటిని తెలివిగా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చే సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా బాగా పరిశీలించి ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి అంశంలో చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని ఇబ్బందుల్ని కూడా దాటుకుంటూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటూ విజయాలు సాధించే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.